యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాల నిరాశలు, నిస్పృహలు, డిప్రెషన్స్ అనేవి సహజంగా రావచ్చు. కొన్నిసార్లు డిప్రెషన్‌కి గురైనప్పుడు ఎప్పుడైతే మరి దిగ్భ్రాంతికి లేదా నిరాశకి, నిస్పృహకు గురైనప్పుడు దాని నుంచి త్వరగా బయటికి రాలేరు. సహజంగా మరి ఏదన్నా ఒక బాధ కలిగినప్పుడు, ఒక విషాదం కలిగినప్పుడు దాని నుంచి కొంతమందైతే వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని బట్టి త్వరగా దాని నుంచి బయటకొస్తారు. కొంతమంది వాళ్ళకి మానసిక స్థితి, మానసిక స్థైర్యం లేని వాళ్ళు, మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు దాని నుంచి త్వరగా బయటికి రాలేరు. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఏం చేయాలంటే, మీరు దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు మొదటగా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్తుంది దేవుని వాక్యం. అంటే జీవితంలో అనేకమైన చేదు అనుభవాలు ఉంటాయి. ఆ చేదు అనుభవాలు దినం దినం రోజు జ్ఞాపకం చేసుకుని అది ఏమవుతుందంటే ఒక పెద్ద పుండులాగా అవుతుంది హృదయంలో. అంటే మైండ్‌లో ఒక పుండులాగా ఏర్పడుతుంది. అంటే పుండులాగా అంటే నిజంగా పుండు కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది లోపల నుంచి పోవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి అందుకని ఎప్పుడైనా సరే మరి స్టార్టింగ్‌లో డిప్రెషన్ రాగానే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అవసరమైతే డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేయండి. నాకు ఇలా బాధ కలిగిందని. కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు కౌన్సిలింగ్ ద్వారా కూడా చాలామంది వెంటనే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. అంటే దాని నుంచి బయటకు వచ్చే విధానం చాలామందికి తెలియక మరి ఇంకా దానిలోనే ఉండిపోతూ ఉంటారు. అదొకటే కాదు, ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొకరికి ఆ బాధ చెప్పుకున్నప్పుడు కూడా ఆ డిప్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది. బాధను ఎవరికైనా చెప్పుకున్నప్పుడు వాళ్ళు 4 మాటలు చెప్తారు. ధైర్యపరిచే మాటలు, మరి వాటి వలన కూడా వాళ్ళు త్వరగా బయటకు వస్తారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. కొన్నిసార్లు అంటే ఎంత మీరు ప్రయత్నం చేసిన జ్ఞాపకాలు పోవు. అప్పుడు ఏం చేయాలంటే మీ జీవితంలో కొన్ని మంచి అనుభవాలు ఉంటాయి. అంటే మీరు నవ్వుకుని సంతోషించే అనుభవాలు ఎన్నో ఉంటాయి. అది మరి మంచి శుభకార్యం కానివ్వండి, ఏదైనా సరే మీరు చదువుకున్నప్పుడు కానివ్వండి, వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని గుర్తు చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. ఒకవేళ మీకు వాటి గురించి ఏదైనా వీడియోలు ఉంటే మీరు ఆ వీడియోలు కూడా చూసుకోండి. చక్కగా చూసుకుని సంతోషించండి. ఆ విధంగా ఆ యొక్క చేదును బయటికి వెళ్ళగొట్టండి. చేదు అనుభవాలు మీరు బయటకు వెళ్ళగొడితే గనక ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు మరి మామూలు మనుషులు అవుతారు. మరి తిరిగి సంతోషించగలుగుతారు. నా జీవితంలో నేను నవ్వగలనా అనుకున్నవాడు కూడా తిరిగి చక్కగా నవ్వగలిగే పరిస్థితి దేవుడు మీకు తీసుకొస్తాడు. ఇదైతే వాస్తవం అవుతుంటే. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఏ మానవుడు కూడా ఎప్పుడు కూడా డిప్రెషన్‌కి గురవడానికి వీలు లేదు. ఎప్పుడు మానవుడు అనేవాడు సంతోషించాలి. అందుకే దేవుని వాక్యం తెలుస్తుందంటే మరి ఎల్లప్పుడూ ఆనందించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం చూడండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆనందంగా ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.